మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్యదానంలో వీడియో ద్వారా వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, దేవుని దీవెనలు, కృపాక్షేమములు మీకును మీ కుటుంబమునకు ఆయన మందిరంలో ఉండి కలుగును గాక. ఆమె దేవుని దీవించును గాక. ఆమె. ఉదయకాల వాక్యదానము కీర్తన గ్రంథము 113వ అధ్యాయము 2వ వచనములో 2-3 వచనములను ధ్యానం చేసుకుందాం. ఇది మొదలుకొని ఎల్లకాలం యెహోవా నామము సన్నిధింపబడును గాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని నామమును యందు విశ్వాసముంచి దేవుని నామమును ఆశ్రయిస్తూ ప్రతినిత్యము ఆయన నామమునకు తగిన మహిమ ప్రభావములు ఆరోపిస్తూ ప్రతి విషయంలో దేవుణ్ణి ఆశ్రయిస్తూ జీవించుచు ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆయన నామమును స్తుతించుచు, ఆయన నామమును సన్నతించుచు, ఆయన నామమును నాకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉండినప్పుడు ఆయన మనకు జీవితంలో గొప్ప కార్యములు చేస్తారు. ఎందుకనగా 111వ కీర్తనలో 2వ వచనంలో యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టం గల వారందరూ వాటిని విచారించురు, ఆయన కార్యము మహిమా ప్రభావం గలది అని దేవుని వాక్యంలో రాయబడింది. ఎందుకనగా మనము దేవుని ఆరాధించే విషయంలో మనము రాత్రులు పడుకొని తెల్లవారు వేకువనే కళ్ళు తెరిచామంటే అది దేవుని ఉచితమైన కృప. ఆ సమయంలో సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ప్రతినిత్యము ఆయన జ్ఞాపకార్థమైన నామమును, మహోన్నతమైన నామమును, పరిశుద్ధమైన నామమును స్మరించుకున్నట్టు స్తుతించు ఆయన మన జీవితంలో చేసిన, చేయుచున్న, చేయబోచున్న ప్రతి కార్యమును బట్టి ఆయన నామమును స్తుతిస్తూ సన్నతించుచు మనము ఆయన నామము తగిన మహిమా ప్రభావాలు ఆరోపిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకే కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 23వ వచనంలో స్తుతియాగము అర్పించేవాడు నన్ను మహిమపరుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచుకున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకుందని దేవుని వాక్యంలో రాయబడింది. అందువలన మనము దేవుని కృపను బట్టి సజీవులుగా ఉన్నాము. దేవుని కృపను బట్టియే, ఆయన వాత్సల్యతను బట్టియే మనం నిర్మూలము కాకున్న వారము. ఆయన అనుగ్రహించిన సమస్తమైన మేలును బట్టి, ఉచితమైన కృపను బట్టి, ఆయన మన జీవితంలో చేయుచున్న ప్రతి ఆశ్చర్య కార్యం బట్టి, అద్భుత కార్యమును బట్టి మనము సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు దేవునికి ప్రార్థన చేయాలని దేవుని వాక్యంలో రాయబడింది. అలాగూ ప్రార్థన చేస్తే మనకు కలిగే మొదటి ఫలం ఏమిటంటే కీర్తన గ్రంథం 30వ అధ్యాయము 5వ వచనంలో ఆయన కోపము నిమిషమాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును, సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి అంతా ఉండిన ఉదయమున సంతోషం కలుగుతుంది. ఉదయమున మనం ఆయన నామమును స్తుతిస్తూ, ఆయన నామమును ఘనపరుస్తూ సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు మనము దేవుని నామమును సన్నతించేవారముగా ఉంటే ప్రతి మనిషి జీవితంలో కలుగు ప్రతి వేదనను, శోధనను బట్టి మనం చేయు ప్రార్థన కేవలము బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు మాత్రమే కాక మన అనుదిన దైనందిన జీవితంలో మనము మేల్కొన్న గడియ మొదలుకొని మరలా దేవుని సన్నిధిలో మనం ప్రార్థించుకొని స్తుతించి ఆయన నామం స్మరించుకొని నిద్రపోవు వేళ వరకు దేవుని నామాన్ని మనం స్మరించుకుంటూ ఉండాలి. ఆయన నామం మహోన్నతమైనది, ఆయన నామము ఘనమైనదని మనం ఎరిగి ఎందుకనగా ఆయన నామము స్తుతింపదగినది అని కీర్తన గ్రంథము 67వ అధ్యాయము 19వ వచనంలో ప్రభువు స్తుతి నొందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచూ ఉన్నాడు. మన భారమును భరించుచు అనుదినము మనకు సహాయం చేయుచు ఉన్న దేవుడు అని చెప్పి మనము ప్రార్థన చేయాలి. ఎలాగో ఆ ప్రార్థన వల్ల ఫలం ఏమిటంటే సాయంకాలంలో ఏడుపు వచ్చి రాత్రి అంతా ఉండను ప్రాణబాధలు, వేదనలు, శోధనలు మనకు ఆ కష్టం వచ్చినప్పుడు ఆ సమయంలో మనం ప్రార్థించుకుంటే ప్రతిదినము
మన సిలువనెత్తుకుని ఆయన వెంబడించే వారముగా, ప్రతి దినము ఆయనకు మొరపెట్టి వారముగా, ఆయన నామము స్మరించుకునే వారము ఉన్నప్పుడు ఉదయంలో సంతోషం కలుగుతుంది అని దేవుని వాక్యంలో 73వ కీర్తనలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. 25వ వచనంలో, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు ప్రభువా, నీవు నాకుండగా లోకంలోనిది ఏదీ నాకు అక్కర్లేదు అని దేవుడు మనం ప్రార్థన చేయాలి. అలాగే 12వ వచనము 77వ అధ్యాయం కీర్తన గ్రంథంలో మనం కొన్నిసార్లు అనుకుంటాం, ఏమని అనుకుంటామంటే 7వ వచనంలో, ప్రభువు నిత్యము విడనాడిన ఆయనకెన్నడూ మనల్ని కటాక్షింపడా, ఆయన కృప ఎన్నటండికి లేకుండా మానిపోయినా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా, దేవుడు కటాక్షింపు మానినా, ఆయన కోపించి వాత్సల్యత చూపుకుంటున్నా అని మనం అనుకుంటాం. సాధారణంగా శరీర బలహీనతల్లో మన కార్యసిద్ధి దేవునికి ప్రార్థిస్తున్నప్పుడు కొంచెం ఆలస్యమైనప్పుడు అది మనకు అభ్యాసం కలగటానికి దేవుడు కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడని మనం జ్ఞాపకం చేసుకొని, మధ్యలో వచ్చే ఆటంకములు, శోధనలు వాటన్నిటిని అధిగమించడానికి, మనం దేవుణ్ణి మరి ఎక్కువగా ఆశ్రయించడానికి, మరి ఎక్కువగా ఆయన నామం స్మరించుకోవడానికి, మరి ఎక్కువగా ఆయన నామం స్తుతించడానికి మనకు కొన్నిసార్లు దేవుడి ప్రత్యుత్తరము, సమాధానము ఆలస్యం అవుతుంది. మన ప్రార్థనకు ప్రతిఫలము అనుగ్రహిస్తాం. ఎందుకంటే ఆయన సిద్ధపరిచింది మనం అడిగిన దానికంటే అత్యున్నతమైనదిగా ఉంటుంది. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే మనం చదువుతాం. కానీ అక్కడ ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో చాలామంది మనం అడుగు వాటన్నిటికీ, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయగల దేవుడు అని ప్రార్థన చేస్తాం. కానీ దానికి ముందు ఒక మాట ఉంటుంది. 3వ అధ్యాయం 20వ వచనంలో, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేనో, ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు. మనలో కార్యసాధకమైన తన శక్తి ఉండాలి. దేవుని శక్తి మనలో కార్యసాధకము, కార్యసిద్ధి కలుగు చేయనట్లుగా ఆ శక్తిని ఆశ్రయించే వారుగా ఉన్నప్పుడు మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే ఎక్కువగా ఆయన తన శక్తిని బట్టి మనలో కార్యసిద్ధి కలుగు చేస్తారు. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మన విశ్వాసం దేన్ని ఆధారం చేసుకొని ఉండాలి అంటే, 2వ అధ్యాయం 4వ వచనంలో, మీ విశ్వాసం మనుష్యుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలి. ఆ దేవుని శక్తి ఎవరు? యేసుక్రీస్తు ప్రభు శక్తిని ఆధారం చేసుకొని మనం ఉండినప్పుడు మనలో కార్యము. అందుకే ఏమంటాడు, మనం ప్రభువుని విడనాడినా ఎన్నటికీ కృప చూపడా అని మనం అనుకుంటాం. ఆ సమయంలో మనం ప్రతినిత్యము దేవుని నామాన్ని సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు మనకు సమయం దొరికినప్పుడల్లా దేవుని నామాన్ని స్మరించుకొని దేవునికి మన వ్యాజ్యమును అప్పగిస్తూ దేవునితో మాట్లాడుతూ, ప్రభువా ఇదిగో నా పరిస్థితి ఎలా ఉంది, ప్రభువా నీ చిత్తం ఏమిటో నాకు బయలుపరచు ప్రభువా అని ప్రతినిత్యం ఆయన గోజాడుతూ బతిమాలుకుంటూ ఆయన నామం స్మరించుకుంటూ మనం ప్రయాణంలో ఉన్నప్పుడు, నడుస్తున్నప్పుడు, మనము ఇంకా ఇతర పనులు చేసుకుంటున్నప్పుడు కూడా దేవుని వాక్యము, దేవుని నామమును స్మరించుకుంటూ ఆయనకి నీ వ్యాజ్యమును అప్పగించి నీ భారమును ఆయన మీద మోపినప్పుడు ఆయన స్తుతించుచు, ఘనపరచు, శోధనలోను, ఇబ్బందుల్లోను, కష్టంలోను మనం స్తుతించుచు, ఘనపరచుచు ఆయన నామంలో సన్నిధిస్తూ ఉన్నప్పుడు ఆయన మనకు కార్యసిద్ధి కలిగజేయడానికి, ఆయన అత్యధికమైన కృపను అనుగ్రహించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. మనము అడిగిన వాటికంటే, ఊహించిన వాటికి మనం ఏదైనా దేవుడు సిద్ధపరిచిన దానికంటే తక్కువది అడుగుతున్నామేమో, లేదా దేవుడు సిద్ధపరిచిన దానికంటే ఎక్కువగా అడుగుతున్నామేమో. ఆయన సిద్ధపరిచిన దాన్ని తెలుసుకోవడానికి మనకు పరిశుద్ధాత్మ సహాయం అవసరం. అది ఆయన నామస్మరణ ద్వారానే, ఆయన వాక్యం ధ్యానించడం ద్వారానే, ఆయనకి ప్రార్థించడం ద్వారానే మనకు దొరుకుతుందని, ఆయన క్రియలను ధ్యానించడం ద్వారా గడిచిన కాలం దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలును, ఉపకారం జ్ఞాపకం చేసుకుని, నా ప్రాణమై యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొక మన పరిశుద్ధ నామం సన్నతించుము, నా ప్రాణము నాలో నీవేళ కృంగి ఉన్నావు, దేవుని యందు నిరీక్షించుము, మరి ఎక్కువగా నిరీక్షించుము, ఇకను ఆయన స్తుతించుము అని 42వ కీర్తనలో రాయబడిన ప్రకారము మనము దేవుని వాక్యాన్ని ధ్యానించి సూర్యోదయం మొదలుకొని అనగా వేకునే లేచి మనం ఆయన కార్యమును ధ్యానించుకోవాలని కీర్తన గ్రంథం 177వ అధ్యాయం 12వ వచనంలో 11వ వచనంలో, యెహోవా చేసిన కార్యములను పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యం నేను మనసులకు తెచ్చుకుందును, నీ కార్యమంతా నేను ధ్యానించుకుందును, నీ క్రియలు నేను ధ్యానించుకుందు. దేవా నీ మార్గము పరిశుద్ధమైనది, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆకాశమందు నీవు తప్ప నాకెవరు లేరు ప్రభా, నీవు ఉండగా నాకు ఏది
అక్కర్లేదు అని చెప్పి మనం స్మరించుకుంటూ ఆయన నామం మహింపరిచినప్పుడు, ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడవు నీవే, జనముల్లో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావని మనము ప్రార్థన చేసినప్పుడు, ఆయన కీర్తన గ్రంథం 86వ అధ్యాయము 15వ వచనంలో, ప్రభువా నీవు దయాదాక్షిణ్యము గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యంతో నిలినవాడు, నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేయ దేవుడై ఉన్నాడని దేవుడు వాక్యం. ఆ సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు మనం ప్రార్థన చేయాలంటే దాని అర్థం 88వ కీర్తనలో 13వ వచనంలో, యెహోవా నేను నీతోనే మనవి చేయుచును, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. ఉదయమున ప్రార్థనతో ఎదుర్కోవాలి. ఎలాగో 5వ కీర్తన గ్రంథం 5వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో, యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యమిచ్చుము, నా రాజా నా దేవ నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థిస్తున్నాను యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉండును. అది ఉదయమున ప్రార్థనతో మనం దేవుని ఎదుర్కోవాలి. ఉదయం అప్పుడు ఆయన కృపావార్తను వినిపిస్తాడు. అందుకే 88వ కీర్తనలో మనం చదువుకున్న వాకు, ఉదయం నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను. 90వ కీర్తనలో 14వ వచనం, ఉదయమా నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషిస్తామని దేవుని వాక్యంలో ప్రార్థన సిద్ధం చేసి కాచుకుని ఉండి, సూర్యోదయం మొదలుకొని ఉదయం మనం ప్రార్థనతో ఎదుర్కొని స్తుతించి మహింపరిచి ఘనపరిచి మన వ్యాజ్యము ఆయన చేసిన కార్యములు ధ్యానించుకుంటూ గడిచిన కాలంలో ఆయన చేసిన ప్రతి కార్యములు జ్ఞాపకం చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు, అనగా కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనంలో, యెహోవా నెమ్మదితో నేను పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా కాపాడుదువు అంటున్నాను. ఆ తర్వాత అదే మాటను ఎప్పుడైతే మనము అలా ప్రార్థన చేసి పడుకుంటామో, నిద్రపోతాము, 17వ అధ్యాయం కీర్తన గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం, నేనైతే నీతి గలవాడినై నీ ముఖదర్శనం చేసేదను, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుంటానని చెప్పి భక్తుడు ప్రార్థించిన విధముగా మనము కూడా దేవుని సన్నిధి వెతుకువారంగా, దేవుని స్తుతించేవారంగా, దేవుని సమర్పించేవారంగా, దేవుని ఆశ్రయించి దేవునికి ప్రార్థించేవారంగా మనము మనం సిద్ధపరచుకొని, ఎప్పుడైతే మనం అలాగూ ప్రార్థించి దేవుని దీవెనలు పొందుకోవడానికి గల ఆసక్తి కలిగి ఉంటాము, ఆయన నామ స్తుతించేవారంగా, ఇది మొదలుకొని ఎల్లకాలము మేమైతే ఇది మొదలుకొని ఎల్లకాలము 115వ కీర్తన 18వ వచనంలో, మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించదము, యెహోవాను స్తుతించు, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు మనం పండుకొని నిద్రపోయిన ఆయనకు తోడుగా ఉండి, మేల్కొన్నప్పుడు ఆయన స్వరూప దర్శనంతో ప్రార్థనతో ఆయన ఎదుర్కొని, రాత్రి మనం సిద్ధపరిచి ఆయన సన్నిధిలో ప్రార్థన సిద్ధం చేసుకుని ఏం ప్రార్థించాలో, ఏ అవసరం బట్టి ప్రార్థించాలో మనం ప్రార్థన చేసినప్పుడు 13వ వచనం 115వ కీర్తన, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును, భూమి ఆకాశం సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఎప్పుడు ఇది మొదలుకొని సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ప్రభు నామము సన్నతించే వారంగా, ప్రభు నామం మనం నమ్మిక ఇచ్చి ప్రభు నామం స్తుతించే వారంగా ఉండినప్పుడు దేవుడు గొప్ప కార్యములు మన జీవితంలో జరిగిస్తాడు. అప్పుడు అందుకే భక్తుడైన 143వ కీర్తన 8వ వచనంలో, నీ యందు నేను నమ్మిక ఇచ్చినాను ప్రభువా, ఉదయం నీ కృపావార్తను నాకు వినిపింపు, నీ వైపునకు నా మనసును ఎత్తుకొని ఉన్నాను, నీవే నా దేవుడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పు ప్రభువా. నా ప్రార్థన 141వ కీర్తన 2వ వచనంలో, నా ప్రార్థన ధూపం వలన నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలన నీ దృష్టికి అంగీకారంగా ఉండుగాక. 8వ వచనం, యెహోవా నా ప్రభువా, నా కన్నులు నీ తట్టు చూచుచున్నది అని చెప్పి ప్రార్థించినప్పుడు ఉదయం తన కృపతో మనం తృప్తిపరుస్తాడు, కృపావార్తను వినిపిస్తాడు. రాత్రంతయు బాధ ఉన్నది, ఉదయం మనకు సంతోషం కలుగుతుంది. సూర్యోదయం మొదలుకొని ఇది మొదలుకొని నిత్యము మన దేవుడు నామం స్తుతించేవారుగా ఉండాలని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడి ప్రార్థనా జీవితాన్ని దేవుని నామం స్తుతించి సన్నతించి ఆరాధించి స్తోత్రం చెల్లించి ప్రతి సమయంలో ప్రతి విషయంలో మనము పండుకొని దేవుని నామం స్మరించుకుంటాం. ఉదయం లేవగానే దేవుని నామం స్తోత్రం చెల్లించాలి.
దినము ఆయన నామం స్తుతిస్తూ మనం జీవించినప్పుడు దేవుని ఆశీర్వాదం మనకు, మన కుటుంబాలు, మన ప్రార్థనకు ప్రతిఫలము దేవుడు దయచేస్తాడు. అటు కృపను దేవుడు మీకును మీ కుటుంబానికి అనుగ్రహించి ఆయన నామస్మరణ ద్వారా వచ్చే ప్రతి ఆశీర్వాదం, ఆయన స్తుతించుట ద్వారా ప్రతి ఒక్క దీవెన అనుగ్రహించి మిమ్మల్ని కాపాడి సంరక్షించునుగాక. ప్రార్థన చేస్తూ పరిశుద్ధులను మహోన్నతులైన అవును తండ్రి, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు మీరు మాకు అనుగ్రహించిన జీవము పొందుకొని, ఆయుష్ను పొందుకొని, నూతన దినమును పొందుకొని, మా ప్రభు రాత్రి మేము పండుకొని నిద్రపోయిన నీవు నాకు తోడుగా ఉంది. మీరు మేల్కొన్నప్పుడు మీ స్వరూప దర్శనంతో మేలుకొని మీ నామం స్మరించుకొని మీ నామం కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించినటువంటి ప్రతి దినము ఇది మొదలుకొని సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు మీ నామం స్మరించుచు, మీ నామం ధ్యానించుచు, మీ నామం కీర్తించుచు, మీ నామం స్తుతించుచు మా ప్రభు మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారం బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తూ మీ వాక్యాన్ని ధ్యానిస్తూ మీరు మాట్లాడిన మాటను ఆధారం చేసుకొని మీతో మాట్లాడుతూ మా ప్రతి ఒక్క ప్రార్థన మీ సన్నిధిలో అంగీకారకృతంగా ఉన్నటువంటి సహాయం దయచేయండి. ఉదయకాల వాక్య ధ్యానంలో వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభా మీ వాక్యం ద్వారా వచ్చి ప్రతి దీవెనను, వాగ్దానం ప్రతి కుటుంబానికి వారి బిడ్డలకు అనుగ్రహించి ఆశీర్వదించున్నాను ప్రభా. ప్రతి ఒక్కరూ అలాగూ సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఇది మొదలుకొని నిరంతరం మా దేవుడి పైన నిన్ను నామం స్మరిస్తూ స్థుతించు ఆరాధించే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. అటు కృపను, అటు మేలును, దీవెను, ఆరోగ్యమును, స్వస్థతను, క్షేమమును, కాపుదల సంరక్షణను, గర్భఫలమును, వివాహం గురించి చూసినట్లు జ్ఞాపకం చేసుకుని, ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నట్లు జ్ఞాపకం చేసుకుని, వారు కూడా వేకువలు లేవగానే ప్రతి నిత్యం మీ నామం స్తుతించి వారి వ్యాజ్యం మీకు అప్పగించి వారి భారం మీ మీద మోపి మిమ్మల్ని ఆశ్రయించి ప్రభా మీ నామం స్తుతించే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. మా ప్రభువును, మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పరిశుద్ధుడైన నామం ప్రార్థన చేయించున్నాను. అవును మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ, రాత్రికాల సమయంలో మనం చేసిన మందిరంలో చేసిన ప్రతి ప్రార్థన, సంఘం గురించి చేసిన ప్రతి ప్రార్థన ఆయన ఆలకించి మీకును మీ కుటుంబంలో, అలాగే ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబాలు ఈ వాక్య ధ్యానము ద్వారా దేవుని దీవెనలు, ఆశీర్వాదం మెండుగా అనుగ్రహించి ఆయన మందిరంలో మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.